హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన క్లాస్ వచ్చేసి సైకాలజీ అండి. సైకాలజీలో మీరు అబ్జర్వ్ చేసినట్లుగా అయితే 6th యూనిట్ పేపర్ 2Aలో 6th యూనిట్ చూసారా, అండర్స్టాండింగ్ లెర్నింగ్. సో ఆ టాపిక్కి రిలేటెడ్గా మనం ఈరోజు అభ్యసనం గురించి అవగాహన నుండి అభ్యసనం అనే అర్థం ఏంటి దాని గురించి 1 by 1 మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియో అనేది మ్యాక్సిమం ఒక 15 minutes పట్టచ్చు, ఎందుకంటే మనం థియరీ పాటు చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక 2 minutes 3 minutes అటు ఇటు అవ్వచ్చండి. సో మీరు కొద్దిగా పేషెన్స్ మీ యొక్క టైంని కేటాయించుకొని క్లాస్ అనేది ఎండింగ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. సో అలాగే మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాత్రం కింద ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన క్లాస్ అనేది రికమెండ్ చేస్తారు, అంటే యూట్యూబ్ అనేది మరొకరికి రీచ్ అవుతుంది. సో మీరు లైక్ చేయండి. అండ్ ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో నేను వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను. సో కొంతమంది దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు బుక్స్ అనేవి. సో వారికైతే యూస్ అవుతాయి కదా అండి. సో లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయించండి. ఫస్ట్ మనము అభ్యసనం అర్థం అనే దాని గురించి, భావన గురించి అయితే చూద్దాం. అభ్యసనం అంటే ఏంటో ఫస్ట్ చూడండి. ఇక్కడ అనువంశికంగా సంక్రమించిన లక్షణాలకు అనుగుణంగా పరిసరాల నుంచి ఆర్జించిన లక్షణాల పర్యవసానంగా జీవి ప్రవర్తన అనేది ఏర్పడుతుంది. సో మరొకసారి చూడండి, అనువంశికంగా సంక్రమించిన లక్షణాలకు, సో చూడండి, అనువంశికంగా సంక్రమించిన లక్షణాలకు అనుగుణంగా పరిసరాల నుంచి ఆర్జించిన అంటే స్వీకరించిన లక్షణాల పర్యవసానంగా జీవి యొక్క ప్రవర్తన అనేది ఏర్పడుతుంది. అనగా జన్మతః ప్రతి వ్యక్తికి కొన్ని లక్షణాలు అనేవి ఉంటాయి. ఈ లక్షణాల ఫలితంగా కొన్ని ప్రవర్తనలు ఉంటాయి. కానీ పుట్టుకతో వచ్చి ఈ సహజసిద్ధ లక్షణాలే జీవిత పర్యంతం సరిపోవు, అంటే జీవితకాలం అండి. పరిసరాల నుంచి మరికొన్ని లక్షణాలు ఆర్జించుకోవాలి, అంటే మనమే తీసుకోవాలి. పరిసరాల నుంచి మరికొన్ని లక్షణాలు మనము ఆర్జించుకోవాలి, స్వీకరించుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, పుట్టుకతోనే ప్రతి వ్యక్తికి కొన్ని లక్షణాలు, క్వాలిటీస్ అనేవి ఉంటాయి. బట్ ఈ లక్షణాల ఫలితంగా మన యొక్క ప్రవర్తనలు అనేవి ఉంటాయి. కానీ పుట్టుకతో వచ్చి ఈ సహజ సిద్ధం అంటే మనకు న్యాచురల్గా వచ్చే లక్షణాలు ఉంటాయి కదా, అవి జీవితాంతం మనకు సరిపోవు. కొన్ని వేటి ద్వారా మనం ఆర్జించుకోవాలి, పరిసరాల నుంచి మరికొన్ని మనం ఆర్జించుకోవాలి. ఈ విధంగా పరిసరాల నుంచి ఇతర లక్షణాలకు ఆర్జించుకునే ప్రక్రియనే అభ్యసనం అంటారు. చూడండి, ఇక్కడ పరిసరాల నుంచి ఇతర లక్షణాలను ఆర్జించుకునే ప్రక్రియనే అభ్యసనం అంటారు. జీవిలో మార్పునకు కారణమైన ప్రక్రియలు, పరిణితి, పెరుగుదల, అభ్యసనం. సో దీనికి సంబంధించిన టాపిక్ వచ్చేసి నేను ఆల్రెడీ చేశాను. మీరు ప్రీవియస్గా ఏం చేస్తారంటే ప్లేలిస్ట్లో ఇచ్చింటానండి 1 by 1. సో నంబర్స్ వేయడం అంటే అది మనకు ఒక్కొక్కసారి థంబ్నెయిల్ ఎడిట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అండ్ మీరు అంటే ఫస్ట్ మీకు టాపిక్ అనేది ఇస్తాను. సో ఆ టాపిక్ని చూసుకొని మీరు నీట్గా క్లాసెస్ని అనేది చూడండి, ఓకేనా అండి. అంటే అక్కడ ఏది గురించి మనము ఆ వీడియో అనేది ఉంటుంది, ఆ క్లాస్కి సంబంధించిన పైన హెడ్డింగ్ అనేది ఉంటుంది. సో వాటిని అయితే చూసి నేర్చుకోండి. సో మనకు ఇక్కడ చూడండి, అభ్యసనం అంటే ఏంటి. ఫస్ట్ పరిసరాల నుంచి కొన్ని ఇతర లక్షణాలను ఆర్జించుకునే ప్రక్రియనే మనము అభ్యసనం అంటారు. జీవిలో మార్పుకైన కారణాలు, ప్రక్రియలు ఏంటి, మెచ్యూరిటీ అండ్ నెక్స్ట్ గ్రోత్ అండ్ లెర్నింగ్. అభ్యసనము జీవిలో మార్పుకు కారణమైన ప్రక్రియలు, పరిణతి, పెరుగుదల, అభ్యసనము. ఈ మెచ్యూరిటీ అండ్ గ్రోతింగ్ అనేది వచ్చిన మార్పులు జస్ట్ మనకు సహజ సిద్ధమైనవి. ఇవి అభ్యసనంలో భాగం కాదు. అభ్యసనంలో భాగం కానివి ఏంటి, ఇక్కడ పరిణతి, పెరుగుదల అనేవి అవి మామూలుగా మనకు సహజ సిద్ధంగా వచ్చేవి, జీన్స్ వల్లనో అలా. కానీ అభ్యసనంలో అవి ఒక భాగం అనేది కాదు. అనుభవము, శిక్షణ ద్వారా వచ్చిన పరిసర ప్రభావిత మార్పులే అభ్యసనలో భాగము. అభ్యసనలో భాగం ఏంటి, ఇక్కడ కొన్ని అనుభవాలు, శిక్షణ ద్వారా వచ్చిన పరిసర యొక్క ప్రభావిత మార్పులే అభ్యసనంలో భాగము. జీవి యొక్క ప్రవర్తనకు ఆధారము వికాసము. జీవి యొక్క ప్రవర్తనకు ఆధారము వికాసము. వికాసంలో భాగమైన ప్రక్రియలు, పరిపక్వత, అభ్యసనము. వికాసంలో భాగమైన ప్రక్రియలు ఏంటి, పరిపక్వత, అభ్యసనము. అనువంశిక ప్రభావిత వికాసం వచ్చేసి పరిపక్వత, పరిసర ప్రభావిత వికాసం వచ్చేసి అభ్యసనం. సో ఇది జాగ్రత్తగా చూడండి. జీవి యొక్క ప్రవర్తనకు ఆధారం ఏంటండి, మన యొక్క డెవలప్మెంట్. జీవి యొక్క ప్రవర్తనకు ఆధారము వికాసం. సో డెవలప్మెంట్ అనేది మన యొక్క ప్రవర్తనకు ఆధారము. వికాసంలో భాగమైన ప్రక్రియలు ఏంటి ఇక్కడ అంటే డెవలప్మెంట్కి కావలసిన ప్రక్రియలు ఏంటి, సో మెచ్యూరిటీ.
మెచ్యూరిటీ అండ్ లెర్నింగ్. అనువంశిక ప్రభావిత వికాసం అనేది ఏంటి అంటే జీన్స్ పరంగా ప్రభావిత వికాసం ఏంటంటే పరిపక్వత అంటే మెచ్యూర్. పరిసర ప్రభావిత వికాసం వచ్చేసి అంటే ఇక్కడ అనువంశికంగా చూసుకుంటే పరిపక్వత, పరిసర ప్రభావిత వికాసం చూసుకుంటే అభ్యసనము. అభ్యసనం నిర్వచనాలు చూడండి. ఇక్కడ ఫస్ట్ మనము డెఫినేషన్ అంటే ఆ మీనింగ్ తెలుసుకున్నాము, అభ్యసనం మీనింగ్ అంటే తెలుసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే నిర్వచనాలు అండి. సో కొంతమంది మనకు అభ్యసనం యొక్క వారి యొక్క నిర్వచనాలు అయితే ఇచ్చింటారు కదా, అవి 1 by 1 చూడండి. పునర్బలనం చెందిన ఆచరణల వలన జీవి ప్రవర్తనలో కలిగిన దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనము అనేసి మనకు ఎవరన్నారంటే డెసికో అన్నారు. పునర్బలనం చెందిన ఆచరణ వలన జీవి ప్రవర్తనలో కలిగిన దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనం అని మనకు ఎవరన్నారు ఇక్కడ డెసికో అన్నారు. డెసికో క్రాఫర్డ్ ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనే గ్రంథంలో ఈయన పునర్బలనం చెందిన ఆచరణల వలన జీవి ప్రవర్తనలో కలిగిన దాదాపు శాశ్వతమైన మార్పు అభ్యసనం అని డెసికో క్రాఫర్డ్ అన్నారు. డెసికో క్రాఫర్డ్. నెక్స్ట్ వన్, వ్యక్తి అంతర్గత మార్పులతో పరిపక్వతతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు అభ్యసనం అని హిల్గార్డ్ అన్నారు. ఈయన ఏమన్నారంటే వ్యక్తి అంతర్గత మార్పులతో, సో మనకు అంతర్గతంగా చేంజెస్ అనేవి ఉంటాయి కదా, మెచ్యూరిటీతో నిమిత్తం అంటే అవసరం పనిత లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వత మార్పే అభ్యసనం అనేసి హిల్గార్డ్ అన్నారు. అంతర్గత మార్పులతో పరిపక్వతతో నిమిత్తం లేకుండా అంటే హిల్గార్డ్ అండి. నెక్స్ట్, అనుభవం ద్వారా కానీ శిక్షణ ద్వారా కానీ ప్రవర్తనలో కనిపించే మార్పుని అభ్యసనం అనేసి ఎవరన్నారు? గెట్స్ అన్నారు. ఇంపార్టెంట్ ఇది. అనుభవం ద్వారా కానీ శిక్షణ ద్వారా కానీ ప్రవర్తనలో కనిపించే మార్పే అభ్యసనం. సో దాన్ని ఎవరన్నారు? నిర్వచించారు ఇక్కడ గెట్స్. నెక్స్ట్ వన్, ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియ అనేసి బోస్ అన్నారు. ప్రేరణ ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియ బోస్. ప్రవర్తనలు లేదా ప్రవర్తన శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వతమైన మార్పు ఇది అనుభవం వల్ల వస్తుంది, కానీ జబ్బు, అలసట, మత్తు పదార్థాల వల్ల శరీరంలో ఏర్పడే తాత్కాలిక మార్పు కాదు అనేసి ఈయన హెర్జన్ హెన్ అన్నారు. సో ఈయన డెఫినేషన్ చూడండి ఎంత ఎక్కువగా ఉందో. ప్రవర్తనలో లేదా ప్రవర్తన శక్తి యొక్క ఎబిలిటీస్లో మ్యాక్సిమం మనకు వచ్చేది అది ఒక పర్మనెంట్ చేంజ్ వర్క్, కానీ అనుభవం వల్ల వస్తుంది. కానీ మనకి ఇక్కడ డిసీజెస్ అంటే జబ్బు కానీ అలసట కానీ మత్తు పదార్థాల వల్ల, సో వీటి వల్ల ఈ శరీరంలో ఏర్పడే తాత్కాలిక మార్పు కాదనేసి ఈయన హెర్జన్ హెన్ అన్నారు. అలాగే గార్డ్నర్గా చూసుకుంటే పరిసరాల అవసరాలను తీర్చుకొనుటకు వ్యక్తి ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పు కూడా అభ్యసనం అవుతుందనేసి గార్డ్నర్, మర్ఫీ అయితే అన్నారండి. సో పరిసరాల అవసరాలను తీర్చుకున్నటకు వ్యక్తి ప్రవర్తనలో కలిగే ప్రతి మార్పు అభ్యసనం అవుతుందని గార్డ్నర్, మర్ఫీ అన్నారు. గార్డ్నర్, మర్ఫీ. నెక్స్ట్ వన్, అభ్యసనం అంటే అనుభవం ఫలితంగా నూతన ప్రవర్తనను ఆర్జించడం లేదా పాత ప్రవర్తనను బలపరచడం లేదా బలహీనపరచడం అనేసి హెన్రీ పి. స్మిత్ అన్నారు. బలపరచడం లేదా బలహీనపరచడం హెన్రీ పి. స్మిత్. అభ్యసనం అంటే అనుభవం ఫలితంగా నూతన ప్రవర్తనను ఆర్జించడం లేదా పాత ప్రవర్తనను బలపరచడం లేదా బలహీనపరచడం అనేసి హెన్రీ పి. స్మిత్ అనేది అన్నారు. నెక్స్ట్ హిల్గార్డ్ బిఏలో వచ్చేసి వ్యక్తిలో అంతర్గత ప్రవృత్తులలో సహజ సిద్ధమైన పరిణతితో తాత్కాలిక స్థితులతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు స్థిరమైన ప్రవర్తన మార్పుల అభ్యసనం అనేసి హిల్గార్డ్ బిఏల్ నిర్వచించారు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కింబల్ అండి. ఈయన ఏమన్నారంటే పునర్బలన ఆచరణ ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పు అభ్యసనం అనేసి కింబల్ అన్నారు. ఏమన్నారు ఇక్కడ? పునర్బలన ఆచరణ ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తన సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పే అభ్యసనం అని కింబల్ నిర్వచించారు. సో అభ్యసనం గురించి నిర్వచించిన వారి గురించి మీకు ఇక్కడ చూడొచ్చండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అభ్యసనం లక్షణాలు అంటే ఏంటి ఇప్పుడు చూద్దాము. సో అభ్యసన లక్షణాల్లో అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూసాం కదా, సో నిర్వచించిన వారు వాటి యొక్క ఆధారంగా ఈ అభ్యసనం యొక్క లక్షణాలు అనేవి కింద విధంగా చెప్పబడ్డాయి. సో అభ్యసనం వల్ల ప్రవర్తనలో మార్పు వస్తుంది
రేపు మనకు బిట్టి ఏ విధంగా అడుగుతారంటే లక్షణాలు ఇచ్చింటారండి. సో ఒక 3 లక్షణాలు అభ్యసనం గురించి ఇచ్చింటారు, ఇంకొక లక్షణము కానిదాన్ని ఇచ్చింటారు. సో లక్షణాలన్నీ కూడా ఒకసారి బాగా చూడండి. అభ్యసనం వల్ల ప్రవర్తనలో మార్పు వస్తుంది. దాదాపు శాశ్వతమైన సాపేక్షమైన మార్పు అయి ఉంటుంది. తాత్కాలిక ప్రవర్తన మార్పులు దీనిలో భాగం కాదు. ఇది పునర్బలనం చెందిన అనుభవము శిక్షణ ద్వారా కలుగుతుంది. పునర్బలనం చెందిన అనుభవం శిక్షణ ద్వారా కలుగుతుంది. పరిణతికి అనుగుణంగా జరుగుతుంది. అభ్యసనానికి ఆధారము పరిణతి. అభ్యసనానికి ఆధారము పరిణతి. కానీ పరిణతి వల్ల సంభవించే సహజ సిద్ధ మార్పులు దీనిలో భాగం కాదు. మెచ్యూరిటీ వల్ల సంభవించే సహజ సిద్ధ మార్పులు అనేవి అభ్యసనంలో భాగం కాదు. ఇవి జీవితాంతం జరిగే ప్రక్రియ. ఇది సార్వత్రిక ప్రక్రియ. ఇది ప్రక్రియ మాత్రమే, ఫలితం అనేది కాదు. దీని ఫలితం మంచిది కావచ్చు లేదా చెడ్డది కావచ్చు. అభ్యసనం సమయోజనానికి గురి చేయవచ్చు, విషమయోజనానికి గురి చేయవచ్చు. గమ్య నిర్దేశకమైన చర్యగా ఉంటుంది, ప్రయోజనంతో కూడి ఉన్న ప్రక్రియలాగా ఉంటుంది, అండ్ సంచిత స్వభావం అనేది కలిగి ఉంటుంది. గతిశీలకమైనది, వైయక్తిక భేదాలు ఉంటాయి. ఒకే వ్యక్తిలో వేరువేరు దశలలో అభ్యసన వేగం అనేది వేరువేరుగా ఉంటుంది. అభ్యసనం ఏర్పడడము అంటే ఇక్కడ మనకు ప్రేరణ అనేది కలగడము, గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని నిర్ధారించుకోవడము, లక్ష్యాన్ని సాధించడానికి ఎదురైన ఆటంకాలను అధిగమించడము, గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని చేరుకోవడం అనేవి అభ్యసన ప్రక్రియల సోపానాలు. సో అభ్యసన ప్రక్రియల సోపానాలు ఏంటో ఒకసారి చూడండి. అవసరం అనేది ఏర్పడడము, గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని నిర్ధారించుకోవడము, లక్ష్యాన్ని సాధించడానికి ఎదురైన ఆటంకాలను అధిగమించడము, గమ్యాన్ని లేదా లక్ష్యాన్ని చేరుకోవడం అనేవి అభ్యసనల ప్రక్రియలు అంటే సోపానాలు. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ ఉండే లక్షణాలన్నీ కూడా బాగా ఒకసారి గుర్తుంచుకోండి. సో క్లాస్ అనేది 1 or 2 times రిపీటెడ్గా చూస్తే మాత్రం మీకు ఏదైనా సరే ఈజీ అవుతుందండి. సో మనకు పేపర్ 2 వాళ్ళకి అడిషనల్గా సిలబస్ అనేది లాస్ట్ ఇయర్ ఏదైతే ఉందో అంతే ఉంది. బట్ ఐసీటీలోకి వచ్చేసరికి కొంచెం చేంజ్ అనేది చేస్తారు. సో ఐ హోప్ మీకు వీడియోలో ఉండే ప్రతి లైన్ టు లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు అర్థమైందనేసి అనుకుంటున్నానండి. వీడియోగా నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మనము అభ్యసనం రకాల గురించి అయితే డిస్కస్ చేద్దామండి.